పఠింపసేత గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింపసేత గ్రంథము బైబిల్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు నా ప్రభు చక్కని సమయాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ప్రభు దినం వారంతా కూడా మనం కష్టపడి పనులు చేస్తూ మరి 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలని ప్రభు చెప్తూ వచ్చారు. అలాగే ఈ విశ్రాంతి దినంలో ప్రభుని ఆరాధించడానికి ప్రభు సన్నిధికి మనం వచ్చి ఉన్నాం కనుక ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి ముందుగా మనం కొన్ని మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకొని ఆయన ఏం చెప్తున్నారో ఆ మాటల ప్రకారంగా మనం కూడా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిద్దాం, గణపరుద్దాం. ఒకసారి మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథానికి వెళ్దాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. 11:32 మరొకసారి మాట చదువుదాం. దానియేలు గ్రంథము 32వ అధ్యాయము మధ్య భాగంలో ఒక మాట మనం చదివేవారిగా మనం ఉందాం. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. అయితే తమ దేవుని ఎరుగువారు, ఎవరైతే దేవుని ఎరుగుతారో, ఎవరైతే దేవుడు రక్షకుడు అని గ్రహిస్తారో, ఎవరైతే దేవుని దగ్గర వారి పాపాలను ఒప్పుకొని ప్రభు నన్ను పాపాలు క్షమించాడని నమ్ముతారో, ఎవరైతే ఆయన రక్తంతో కడగబడిన బిడ్డగా ఉంటారో వారందరికీ ప్రభు ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలుగుతారు, బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారట. బలము కలిగి గొప్ప కార్యములు చేసే బిడ్డగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా గొప్ప కార్యాలు చేసే మరి బిడ్డలుగా నిన్ను నన్ను దేవుడు ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ గొప్ప కార్యాలు చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన గ్రహించేవారిగా ఉండాలి. ఆయన గ్రహించే బిడ్డలే గొప్ప కార్యాలు చేసేవారిగా ఉంటారు. మన పితరులు కూడా ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో మనం ఈ రోజున మనం ధ్యానం చేసుకునేవారిగా మనం ఉందాం. ఈ రోజున మనం గమనించినట్లయితే ఇక్కడ మన ప్రభు వారు చెప్తున్నారు కదా, ఆయన గ్రహిస్తే, ఆయనకి ఎరిగి ఉంటే, ఆయన తెలుసుకున్న వారు ఎలాంటి కార్యాలు చేస్తారు అనే అనుభవాన్ని కొన్ని మాటలుగా మనం గమనిద్దాం, చూద్దాం. ఒకసారి చూడండి. మొట్టమొదటిగా నోవాహుని చూద్దాం. నోవాహు గారిని చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం 9 నుండి 12 దాకా చదువునానా? చూసారు, ఇక్కడ ఒక మాట గమనించాలి మనం. ఆయన గ్రహిస్తే, ఆయన ఎరిగి ఉంటే వాళ్ళు ఎలా ఉంటారో ఇక్కడ నోవాహుని బట్టి మనకు అర్థమైంది. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 9-12లో 9వ వచనం నుండి 12వ వచనం దాకా మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ ప్రజలు ఎలా ఉంటున్నారంటే, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి, హేము, హాము, యాపేతును ముగ్గురు కుమారులు నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము చూడండి బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరిపివేసుకొని ఉండేవి. చూడండి,
ఆ కాలంలో మరి నోవాహు చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారట? చెడిపోయిన వారుగా ఉన్నారు. మరి నీవు మాత్రం దేవునికి ఇష్టంగా జీవించాలి. ఎలాగ జీవించాలి? ఈ లోకంలో మరి మన పరిస్థితులు మన చుట్టుపక్కల ఎక్కడైనా కావచ్చు, లోక పరిస్థితులు మనం గమనించుకోవచ్చు. నోవాహు ఉన్న ప్రజలు, చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు? దేవుని వాక్యానికి లోపడిన వారుగా, దేవుని మాటకు వ్యతిరేకించేవారుగా, వాక్యానుసారంగా నడవకుండా పాపములో, శాపములో, అంధకార శక్తులతో బంధించబడి వారు లోక సంబంధంగా పాపములో నడిచే బిడ్డలుగా ఉంటున్నారు. అయితే వాళ్ళందరూ ఎలా ఉంటున్నారట? ఇక్కడ దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును ఎలా ఉంచుకున్నారు? చెరిపి వేసుకున్నారట. అలాంటి వారి మధ్యలో ఎవరున్నారు? అది ఆయన గ్రహించే బిడ్డ ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని తెలుసుకున్న బిడ్డ ఒక బిడ్డ ఉన్నాడు. ఎవరా బిడ్డ? నోవాహు గారు. ఆయన ఎలా ఉన్నాడు? చుట్టూ ఉన్న పరిస్థితులు గమనించట్లా. ఎప్పుడైనా విశ్వాస లక్షణం ఏంటంటే మన చుట్టూ ఎలా ఉన్నా మనకు అనవసరం. మనం ఎలా ఉండాలి? నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉండాలి. అది దేవునికి ఇష్టమైన లక్షణం. మరి వీళ్ళందరూ చూసినప్పుడు అందరూ చెడిపోయి ఉన్నారు, పాపముతో మునిగిపోయి ఉన్నారు, పాపములో జీవిస్తున్నారు. అయితే వాళ్ళలో ఒకే ఒక వ్యక్తి మాత్రం ఎలా ఉన్నాడు? నీతిమంతుడుగా ఉన్నాడు. ఆ వ్యక్తే నోవాహు. చూడండి, మన చుట్టూ ఉన్నవారు చెడిపోయినా, మన చుట్టూ ఉన్నవారు పాపములో ఉన్నా, మన చుట్టూ పాపమున్నా, మనం మాత్రం ఎలా ఉండాలి? దేవునికి ఇష్టానుసారంగా జీవించే బిడ్డగా ఉండాలి. అంతేగాని వాళ్ళందరూ జీవిస్తున్నారుగా, నేను అలా నడితే తప్పేంటి అనుకోకూడదు. మరి నోవాహు అలా అనుకోలేదే. దేవుడి మాటకు విధేయత చూపించాడు, దేవుడు చెప్పిన పనిని శిరస వహించాడు. తన ముగ్గురు కుమారుని వెంట పెట్టుకొని అడవి ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి నోవాహు దేవుడు చెప్పిన ప్రకారం, దేవుడు ఇచ్చిన కొలతల ప్రకారంగా పెద్ద ఓడని తయారు చేస్తూ వచ్చాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆయన్ని ఎగతాళి చేస్తున్నారు. ఇతను పిచ్చి పట్టింది, ఎవరైనా సముద్రం దగ్గర ఓడ చేస్తారు, ఈయన ఎక్కడ చేస్తున్నాడు? అడవి మధ్యలో చేస్తున్నావు. అడవి మధ్యలో నుండి చెట్ల దగ్గర నుండి సముద్రాన్ని గట్ట తీసుకొస్తాడు. వాళ్ళకి తెలియదు. దేవుడు చెప్పిన రహస్యం అదే. లోకంలో ఉన్న ప్రజలకి దేవుని యొక్క గుణలక్షణాలు తెలియవు, వారు గ్రహించరు. వారిని చూసి మనం ఏం చేస్తామంటే, వాళ్ళు చేశారుగా నేను చేస్తే తప్పేంటి, వాళ్ళు అన్నారుగా నేనంటే తప్పేంటి, అలాగా లోకానుసరంగా మనం ఎప్పుడు కూడా నడవకూడదు. నోవాహు అలా చేయలే. వాడు ఎన్ని ఎగతాళి చేసి నేను పిచ్చి పట్టింది, పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నాడు, దేవుడు వర్షం కురిపిస్తాను అంటున్నాడు, ఇది మునిగిపోద్ది అంటున్నాడు, ఏమైనా పిచ్చెక్కిందా, మన పుట్టిన కాడి నుండి చూస్తున్నాం, ఇంతవరకు వర్షం రాలేదు, అంతసేటు మునగలేదు, అలాంటిది ఈ నోవాహు ఏంటి వర్షం వస్తుంది అంటున్నాడు, తూములు పడుతున్నాయి అంటున్నాడు అని ఆయన ఏం చేశారట? ఏడం చేస్తూ వచ్చారు. ఎవరినే పట్టించుకోవాలా. చూడండి, నేను ఒక వీడియో చూస్తూ వచ్చాను. సింహం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. కుక్కలు ఏం చేస్తాయో తెలుసా? దాన్ని చూసి మురుగుతున్నాయి పక్కన, అంటే దూరంగా ఉండి. కానీ సింహం ఏం దడవట్లా. ఎలా నడుస్తుంది? గంభీరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అవేమో మురుగుతున్నాయి కానీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ కొరికి తిని ఎత్తదని. అలాగే మనం ఈ లోకంలో ఎలా ఉండాలంటే, ఎవ్వరి వైపు చూడకూడదు, ప్రభు వైపు చూడాలి. అబ్రహాముని మనం గ్రహిస్తే, అతనిలాగా నీవు నేను ఉంటే మన పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాను. దేవుడు ఏమైనా పోనిస్తాడు మనని? చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళు చేశారని నేను చేస్తున్నాను, వాళ్ళు చూశారని నేను చూస్తున్నాను, ఇలాగ అనకూడదండి. మనము ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. ప్రభు నమ్ముకున్న బిడ్డ ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉండాలి. అలాగే ఆయన గ్రహించే ప్రతి బిడ్డ కూడా ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. అంతేగాని వారు వీళ్ళు కొంతమంది ఏమంటారు తెలుసా? ప్రభు నమ్ముకున్న వారే పాపం చేశారుగా, వాళ్ళకి ఏం కాలేదు, మేము చేత తప్పేంటి కదా. మరి అక్కడున్న నోవాహు చుట్టుపక్కల ఉన్నవారు కూడా పాపం చేశారు. నోవాహు పాపం చేస్తే నోవాహు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాదు. చాలా లోతైన మర్మం అండి ఇది. దీన్ని మనం గ్రహించాలి. గ్రహిస్తే
దేవుడు మనతో మాట్లాడతాడు. అవును ప్రభా, నేను చుట్టూ వారితో చూడకూడదు, నీ వైపు చూడాలి. మీరు గొప్ప దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టి సమాధిలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. మీరు తప్ప నాకు ఎవరున్నారయ్యా? మీ వైపు నేను చూస్తున్నాను. నా జీవితంలో ఎన్ని వచ్చినా, ఎన్ని అలో చేసినా మీరే నా దేవుడు. అది నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు ఉండవలసిన గుణలక్షణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు ఎలా ఉన్నాడు? చుట్టూ ఉన్నవారు చెడిపోయినను నీవు మాత్రం, అంటే ఆయన నోవాహు మాత్రం దేవునికి ఇష్టప్రకారంగా జీవించాడు. ఈరోజు నీవు నేను కూడా మనం అలాంటి తీర్మానం కలిగి ఉండాలి. అలా ఉంటూ దేవుని మనం ఆరాధించాలి. అవును ప్రభా, ఒకప్పుడు నేను కూడా ఈ లోకంతో ఏకపించిన వాడినే, నడిచిన వాడినే, కానీ నన్ను ప్రత్యేకించారు, నన్ను మీ బిడ్డగా చేసుకున్నారు. అందుకని ఈ రోజున నేను మీ ఇష్టానుసారం నడిచే బిడ్డగా నన్ను చేశారు. అందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు అని మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ఇది ఎన్నోది? మొదటి అనుభవం. రెండో అనుభవం చూద్దాం. ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 దాకా చదువు. చాలా చూసారా? ఇక్కడ రెండో అనుభవం ఎవరంటే మోషే. ఈ మోషే ఎంత గొప్పవాడంటే నిజంగా రాజుల యొక్క స్థానంలో, రాజు యొక్క కుటుంబంలో జీవిస్తున్నాడు. రాజుకు అందాల్సిన మర్యాదలన్నీ కూడా మోషేకి అందుతున్నాయి. సుఖభోగాలతో అతను ఉండొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రథాలు కడతారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు, ఎవరు ఆయనకు ఎదురు చెప్పరు, ఆయన ఇష్టానుసారంగా జీవించవచ్చు, ఏది కావాలంటే తినొచ్చు, ఏదేం చేయొచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడో చూసారా? ఇక్కడ ఆయన గ్రహించే బిడ్డ ఎలా ఉంటాడో ఇక్కడ చూడండి. ఆయన గ్రహించే బిడ్డ అల్పకాల సుఖభోగములను విడిచిపెట్టి క్రీస్తు కొరకు శ్రమ పడటంలో ఆనందిస్తాడట. అర్థమైందండి? క్రీస్తు కొరకు శ్రమ పడటానికి తన రాజు యొక్క స్థానాన్ని, అంటే రాజకుమార్తె యొక్క కొడుకును అనిపించుకున్నట కంటే క్రీస్తు బిడ్డలతో శ్రమ అనుభవించటం నేను చూసారా? నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలతో ఉన్న ఆనందము లోకంలో నీకు ఎక్కడా రాదండి, ఎవరు ఇవ్వలేరండి. మీరు ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళండి, ఎన్ని పక్షులకు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, దేవుని బిడ్డలతో ఉన్న ఆనందం నీకు ఎక్కడా రాదు. అందుకని ఇక్కడ ప్రభు వారు ఏమన్నారంటే మోషేను మనకు తెలియపరుస్తూ వస్తున్నారు. ఆయనకి సుఖభోగాలు వద్దు, నాకు నేను దేవుని బిడ్డతో కష్టపడటానికైనా సిద్ధపడతాను. ఎందుకు అంటే నేను దేవుని, నిజమైన దేవుని గ్రహించాను. ఆయనతో నేనుంటే, ఆయన బిడ్డలతో నేనుంటే రేపొద్దున అక్కడ దేవుడు సుఖభోగాలు నాకు ఇస్తారు. ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించి అక్కడ కష్టపడటం కంటే ఇక్కడే నేను కష్టపడి దేవుని రాజ్యంలో సుఖం అనుభవించట. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనందరం కూడా అల్పకాల సుఖభోగాలు విడిచి, అంటే మన సుఖాన్ని, మన ఆనందాన్ని విడిచిపెట్టి ప్రభు బిడ్డలతో కష్టమైన అనుభవిస్తే ఆ ఆనందము, ఆ సంతోషము వేరండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు నిజంగా ఆయన గ్రహించే బిడ్డగా ఉంటే, నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వేం చేయాలంటే సుఖభోగాలను విడిచిపెట్టాలి. దేవుని అల్పకాల సుఖభోగాలను విడిచిపెట్టాలి. అది అల్పకాలం, కొంతలో కనపడితే తర్వాత అన్నీ పోతాయి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ బాగా కష్టపడతారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ పరిస్థితులు, ఈ ప్రాంతంలో పొలాలు ఉన్నాయి. ఫస్ట్ నుండి పంట పండేదాకా కష్టపడతాం. పంట పండిన తర్వాత, కోత కోసిన తర్వాత, ఆ యొక్క గింజలు మన ఇంటికి వచ్చిన తర్వాత మనం ఎలా ఆనందిస్తాం? ఎంతో ఆనందిస్తాం. ఫస్ట్ కష్టపడతారు, తర్వాత
ఆనందిస్తారు. కొంతమంది అట్టుండ్రు, ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ సుఖాన్ని కోరుకుంటారు, తర్వాత కష్టపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఏది కావాలి? దేవుని బిడ్డలతో ఆనందమా, లేకుంటే ఈ లోక భోగాలు సుఖాలతో నీకు ఆనందం, మనుషులతో? ఈ రోజున లోకములో ఎంతో నీకు ఆనందం దొరికింది, ఎంతో సంతోషం దొరికింది, ఎంతో మరి నెమ్మదిగా ఉన్నావు అనుకుంటావు. కానీ అది ఎంతకాలం? కొంతకాలమే. నువ్వు అనుభవించినంత కాలం కూడా ఉండదు. ఎలాగుంటుందో తెలుసా? పాపం ఒక బ్రదరు, మా బ్రదర్ గారు తెలిసిన బ్రదర్ వాళ్ళ బామ్మర్ది పాపం అన్ని పనులు చూసుకొని ఇంటికి వెళ్తున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంలో రోడ్డు దాటి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఒకేసారి ఒక రోడ్డు బాగా మత్తు తాగొచ్చి స్పీడ్గా వచ్చి కొట్టేశాడు. అతనేం కొద్దలా, అతను స్లోగా ఇంటికి వెళ్తున్నాడు, ఇంకొక వ్యక్తి వచ్చి కొట్టాడు. ఇప్పుడు వరకు 8 లక్షలు అయింది. కళ్ళు తెరవలు, మాట్లాడలే, 2-3 ఆపరేషన్ చేశారు. అర్థమైందండి? ఎలాగుంటుందో చూసారా పరిస్థితులు? బాగానే ఉందనుకుంటాం. నాకేంటి, నాకు పొలాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నాకేం పర్లేదు, సుఖభోగాలతో ఎదుగుతున్నాను అనుకుంటాం. ఏ టైం ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ప్రభువునందు ఆనందించు. ప్రభు మరలా చెప్తాడు, ఆయన ఆనందించుడి, నా యందు ఆనందించు. ఇప్పుడు వరకు కూడా ఐసీలో పెట్టారు, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో, కళ్ళు తెరవట్లా, మాట్లాడట్లా. పరిస్థితి ఏంటి? ఎలా ఉంది పరిస్థితి? నేను బాగానే ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటాం. అది ఏ టైంలో వస్తుందో మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఈ లోకంలో సుఖభోగాల వైపు చూడమాక. మోషే అలా చూస్తే రాజు స్థానంలోకి వెళ్ళిపోయాడే, రాజు అంతటయ్యోడే, చూడండి, అందరిని పరిపాలించేవాడే, అన్నీ చేసేవాడే. కానీ అది ఎంతకాలం? కొంతకాలమే. తర్వాత నశించిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. కానీ అతను ఏం చేశాడంటే, ఈ అల్పకాల సుఖభోగమును విడిచిపెట్టి క్రీస్తు కొరకు శ్రమ పడుటలో ఆనందించాడు. నీవు నేను మనందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభువుని నువ్వు గ్రహిస్తే, ప్రభువుని నువ్వు తెలుసుకొని ఉంటే, నువ్వు కూడా ఏం చేయాలంటే ప్రభు కొరకు నీ సుఖభోగాల్ని విడిచిపెట్టాలి. సుఖంగా ఉన్నాయి అట్లా విడిచిపెట్టి ప్రభు కొరకు నువ్వు ప్రభు కొరకు ఆ కష్టమైన పనులను చెయ్యి. ఎంతో దేవుడు ఆనందిస్తాడు, ఎంతో సంతోషిస్తాడు. నేను ఒక వీడియోని చూశాను. ఒక మందిరానికి ఆదివారం పొద్దున్నే వచ్చింది ఒక సిస్టర్ గారు. వచ్చి ఏం చేసిందంటే, మా తెల్లవారుజామున వచ్చి పొద్దున్నే బకెట్ తీసుకొని నీళ్లు పోసి సరిపేసి శుభ్రంగా కడుగుతుంది. మందిరాన్ని అంతా కడుగుతుంది. అన్నీ చేస్తుంటే సైకిల్ మీద వచ్చిన ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి పక్కండని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చల్లని మళ్ళీ కడిగింది, అలా వేస్తున్నాడు. అక్కడ చెత్త వేస్తున్నాడు, అయినా ఊడుతుందో క్లీన్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మందిరం శుభ్రం చేసి మరి రెడీ అయ్యి రావాలిగా మందిరానికి. వచ్చేటప్పుడు వచ్చి చూస్తే అక్కడ బయట ఏముందో తెలుసా? బెంచ్ కారు ఉంది. కొన్ని లక్షల ఖరీదు చేసే బెంచ్ కారు ఎక్కిందట. ఆ పక్కనే ఉంది సైకిల్ ఉంది. సైకిల్ వాడు ఏం చేస్తున్నాడు? అసహించుకుంటున్నాడు ఏమని. కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసా? దేవుని పని కోసం తన డిగ్రీని, తన డబ్బుని, తన హోదాని అన్నింటినీ విడిచిపెట్టింది. విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పని చేయడానికి ఒంగోని కడుగుతుంది. బాత్రూమ్ కానీ మందిరం కానీ కడిగేస్తుంది. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? తర్వాత చక్కగా కారు మీద ఎక్కి వెళ్ళింది. అది అతను చూసి రోడ్డు మీద వేలేసుకొని, అమ్మో ఇంత ధనికురాలు, ఇంత డబ్బులున్నామా, ఇంత ఒంగోని ఎన్ని పనులు చేస్తుందా, శుభ్రం చేస్తుందా, నేను ఉన్నాను ఏమి చేయట్లేదని సిగ్గు తెచ్చుకున్నాడు. అర్థమైందండి? నిజంగా ఈ రోజున క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, ఆయన అంగీకరిస్తే మనం ఏం చేయాలంటే, ఆయన గ్రహించే ప్రతి బిడ్డ కూడా ఆయన కోసం ఈ లోకంలో సుఖభోగాల్ని మనము విడిచిపెట్టేవారుగా ఉండాలి. విడిచిపెట్టి ప్రభు కొరకు శ్రమ అనుభవించడానికైనా సిద్ధపడితే ప్రభు రేపొద్దున నీకు సుఖాన్ని అనుగ్రహిస్తాడు. అలాంటి జాబితాలో సుఖాన్ని అనుభవించాలని, దేవుడి రాజ్యంలో ఉండాలని దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకించుకొని తన రక్తంతో కొనుక్కొని నిన్ను నన్ను ఈ సన్నిధికి తీసుకొచ్చాడు.
అందుని బట్టి మనం దేవుని ఏం చేయాలి? స్తుతించి రావాలి, ఆరాధించాలి. అవును ప్రభా, మోషే వలె నేను కూడా ఒకప్పుడు ఫస్ట్లో సుఖభోగాల కోసం నేను ఆయాసపడ్డాను, కానీ అట్లన్నింటినీ కూడా వదులుకొని మీ సన్నిధిలోకి రావడానికి మీరు నాకు ఇచ్చిన ఈ చూపిన మహాప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలని దేవుని మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. ఇది రెండవది. మూడవది చూద్దాం. చూడండి, మూడవ విషయం యోసేపు చూద్దాం. 37 ఆదికాండం 37 అధ్యాయము 11వ వచనం చదవండి. 37:11. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. తర్వాత 39:9 వచనం పక్కనే 39వ అధ్యాయము 9వ వచనం. చాలు. తర్వాత 18:20 5వ వచనం, 18వ వచనం నుండి 20వ వచనం వరకు. తర్వాత 45వ అధ్యాయము 5వ వచనం. 45:5 వచనం చదువు. అది చూసారా? యోసేపును మనం దృష్టిలో పెట్టుకోవాలి. యోసేపును దృష్టిలో పెట్టుకుంటే యోసేపు వలె నీవు నేను ఆయన గ్రహిస్తే ఎలా ఉంటామో యోసేపును చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. యోసేపు యేసుక్రీస్తు వారి గుణలక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయి. ఆయన ఎలా కష్టపడ్డాడో యోసేపు కూడా అలాగే కష్టపడుతూ వచ్చాడు. చూడండి, ఇక్కడ యోసేపు గురించి మనం చూసినట్లయితే ఇక్కడ 37:11 మనం చదువుకున్నాం కదా. ఇక్కడ ఒక మాట చదివాం. ఏ మాట చదివామంటే, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ఎలా పడ్డారట? అసూయపడ్డారట. కానీ అన్నలను కానీ ఎవరిని కూడా ఒక్క మాట అనలా. తర్వాత ఒక స్థానానికి వెళ్ళాడు, ఒక మంత్రి దగ్గర జాబ్ కుదిరాడు, అక్కడ పనిచేస్తున్నాడు. అక్కడ తన భార్య ద్వారా శోధన ఏర్పడింది. ఆ మంత్రి యొక్క భార్య ద్వారా శోధన ఏర్పడింది. తనతో పాపం చేయాలని ప్రేరేపించినప్పటికీ తను వెళ్ళిపోతూ ఉంటే తను తీసుకువెళ్ళి ఆ భార్య మాటలు విని చెరసాల్లో వేశారు. ఇలాగా తన అన్నలు మాత్రం కొట్టి గుంట్లో పడేసి ఇస్మాయిల్కి అమ్మేశారు. ఇలాగ చూస్తే ఆయన ఎన్నో శ్రమల గుంట యోసేపు వెళ్ళిన వాడిగా ఉన్నాడు. వెళ్ళి లాస్ట్లో అంటున్నాడు కదా, వాళ్ళ అన్నదమ్ములు ధాన్యం కొనుక్కోవడానికి ఆ ఊరు వచ్చినప్పుడు అక్కడ ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ అయినను నేను ఇక్కడికి వచ్చుట్టున్నట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడుకుడి అన్నది చేసింది, మరి మంత్రి గారి భార్య చేసింది. ఏమీ దృష్టిలో పెట్టుకోవాలా. అర్థమైందండి? నిజమైన క్రైస్తవుడు ఉండవలసిన లక్షణం అది. నీవు నేను ఒకవేళ ఈ రోజున గొడవ పడవచ్చు. ఈ గొడవ ఎప్పుడు దాకా ఉండాలి? సాయంత్రం దాకా సూర్యుడు అస్తమించే వరకే. తర్వాత భార్య భర్తలు కూడా అంతే. ఒకవేళ ఈరోజు గొడవ పడితే సూర్యుడు అస్తమించే వరకు మళ్ళీ సమాధానం పడాలి. అర్థమైందండి? గొడవ ఉండకూడదు. కానీ యోసేపు మాత్రం ఎప్పుడు వాళ్ళని మరి తక్కువ చూపు చూడలేదు. నన్ను బాధ పెట్టారు, నన్ను కొట్టారు, గుంట్లో పడేశారు, నన్ను చిత్రహింసలు చేశారు, నేను వాళ్ళకే వాళ్ళ దగ్గర ఉంటాం ఎందుకని దేవుడి దగ్గర వాళ్ళ గురించి ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదు.
దేవుని యందు విశ్వాసంతో ఉన్నాడు, నమ్మకంతో ఉన్నాడు. ఆయనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా అటువైపు చూడలేదు. తన మంత్రి గారి భార్య పాపం చేసి ప్రేరేపించినప్పుడు కూడా, ఆ మంత్రి గారు అన్యాయంగా జైలు వేసినప్పుడు కూడా ఆయన కూడా ఏమన్నా ఏమి ఒక్క మాట మాట్లాడ. నిజంగా తనలోని ఒంటరితనం, శోధన, నిందలు మధ్యలో దేవుని ప్రణాళికను ఎరిగి ప్రవర్తిస్తున్నాడు యేసు. అర్థమైందండి? ఒంటరితనం అనుభవించాడు, ఒంట్లో పడేసినప్పుడు ఒంటరిగా కృంగిపోయాడు. రెండోది శోధన వచ్చింది, ఆ శోధనలో తట్టుకున్నాడు. మూడోది మరి నిందలు వచ్చాయి, అయినా సరే వాటిని భరించాడు. తర్వాత దేవుని ప్రణాళిక ఎరిగి ప్రవర్తించే బిడ్డగా ఉన్నాడు. కీడు చేసిన వారిని కూడా క్షమించాడు. మనం ఏమన్నా అలాగా ఎప్పుడైనా మరి దేవుడి బిడ్డగా ఉన్న నీవు నేను, ఆయన గ్రహించిన బిడ్డగా ఉన్న నీవు నేను, మన కీడు చేసిన వారిని క్షమించామా? మరి మన శోధించిన వారిని క్షమించామా? వారి కొరకు ప్రార్థన చేశామా? నిజంగా క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన క్రైస్తవుడు, ఆయన గ్రహించే క్రైస్తవుడు ఎప్పుడైనా సరే ఒంటరితనం వచ్చినా, శోధన వచ్చినా, నిందలు వచ్చినా, ఏదొచ్చినా దేవుని ప్రణాళికను విడిచిపెట్టకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఎన్ని కష్టాలని రాని, మనలో ఎన్ని ఇరుకులు ఇబ్బందులని రాని, ప్రభు కొరకు మనం నిలకడగా నిలబడినప్పుడు ప్రభు ఉన్నతమైన స్థాయికి రాజు అంతటి వాడు అయ్యాడట యేసోబు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతల స్థానాన్ని సంపాదించుకున్నాడు యేసోబు. చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయ్యే స్థానానికి వెళ్ళిపోయాడు. మరి నీవు నేను ఎలా ఉన్నావు? మన ఎవరో తిడితే అది కొన్ని సంవత్సరాలైనా భర్తను క్షమించట్లా, భార్యను క్షమించట్లా, కుటుంబ సభ్యులను క్షమించట్లా, ఎవరో క్షమించం మనం. ఎందుకంటే మనం కోపం, రోషం కలవడం మనం ఎక్కడ ఊరుకుంటాం? మన ఎందుకన్నాడు? మనం వాళ్ళకి తక్కువ తీసామా? నిజంగా నువ్వు గ్రహిస్తే అన్నీ మర్చిపోతాం. పోనీలే, తెలియకన్నారులే, అంటే అన్నారులే, పోనీలే, దేవుడే చూసుకుంటాడు అని దేవుడి మీద భారం వేసి నీ పని నువ్వు నిమగ్నం అవుతావు. అది నిజమైన విశ్వాస యొక్క లక్షణం, దేవుని యొక్క బిడ్డ లక్షణం. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. నా బిడ్డని అన్నోళ్ళ సంగతి నేను చూస్తానని అప్పుడు దేవుడు కలగ చేసుకుంటాడు. నువ్వే ఎదురు తిరిగి అంటే దేవుడు ఏం చేస్తాడు? సైడ్ అయిపోతాడు. ఆమె చూసుకుంటుందిగా, ఆయనే చూసుకున్నాడుగా, ఇక నాతో పనే ఉంది, ఆడకే వదిలేద్దాం. అప్పుడు ఎక్కడ దాకా వెళ్తాం? స్టేషన్లకు వెళ్ళిపోతాం, కోర్టులకు వెళ్ళిపోతాం, ఊర్లో రచ్చబండ దగ్గరికి వెళ్ళిపోతాం. నీ అసలుకి అన్యుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడతాం. అన్యుడు ప్రభుని ఎరగని బిడ్డ, అతని అధికారం ఉంది, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎట్టుంటావు? చేతులు కట్టుకొని ఆయన చెప్పుకుని వినాలి. ఎందుకు అంతకాడికి అవసరం? మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడైనా సరే యోసేపుకి వచ్చిన కష్టాలు నీకు నాకు వస్తే మనం తట్టుకొని నిలబడతామా? మళ్ళీ అన్నయ్యనే తమ్ముడిని క్షమిస్తావా? చంపేద్దామని వాళ్ళు గుంట్లో పడేశారు. అయినా సరే నిన్ను నన్ను కాపాడటానికి దేవుడు ఇది ఏమన్నాడు చూడండి, ఇక్కడ 4-5 వచనంలో, అయినను దేవునికి నేను ఇక్కడికి వచ్చుటనట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింప నీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున జ్ఞాపకం ఉంచుకున్న తర్వాత 50వ అధ్యాయం 20వ వచనం చదవండి. 50-20 ఒక మాట, చక్కని మాట అంటాడు యేసోబు. కీడు చేయ చూడండి, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించుతురు కానీ ఈ రోజున అది మేలుకే దేవుడు జరిగించాడు. అన్నయ్యలో మీరు నన్ను కొట్టారని బాధపడద్దు, నన్ను నమ్మేశారని బాధపడద్దు, ఏమీ బాధపడద్దు. దేవుడే జరిగించాడు ఇవన్నీ, అది నేను నమ్ముతున్నా.
నేను సంతోషంగా ఉన్నా, ఇది మేలుగా జరిగించాడు దేవుడు, మీరు నా బాధపడమాకండి, నేను మీకున్నానని అభయం ఇచ్చాడు. ఎవరో? యోసేపు. నిజంగా ప్రియమైన ఆ రోజున యేసుప్రభు వారు కూడా తన కొట్టిన వారు అందరితో యేసుప్రభు వారు ఏమన్నాడు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరి నీవు నేను ఎలా ఉన్నాం? నిజంగా దేవుని బిడ్డగా ఉన్నా నీవు నేను దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగిన బిడ్డగా ఉండాలి. వాళ్ళు సిగ్గుపడేటట్లుగా మనం ధైర్యంగా ఉండాలి. అరే ఇన్నంటున్నా కనీసం పట్టించుకోరే, కనీసం ఎదురు మాట్లాడరే, పోనీలే కోత పేరు అని వాళ్ళందరికీ వాళ్ళే విసిగి చెందాలి తప్ప మనం ఏమాత్రం చెల్లించకూడదు. యోసేపు కూడా అలాగే నిష్ఠగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ లోకంలో ఒంటరితనం వచ్చినా, శోధన వచ్చినా, నిందలు వచ్చినా దేవుని ప్రణాళికలు ఎరిగి ప్రవర్తించే బిడ్డగా నీకు నేను ఉండాలి. యోసేపు వలె కీడు చేసిన వారిని కూడా క్షమించాలి. అలా క్షమించే మనసు ఒకప్పుడు మనకు లేదు, ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు. ప్రభా, ఆ బిడ్డ తెలిసి తెలియక ఏదో అన్నాడు, క్షమించు ప్రభా అని. మరి నేను ఒక వ్యక్తికి మంచిగా చేశా, మంచి పని చేశా. వాళ్ళ అమ్మగారికి కంటి ఆపరేషన్ చేయించాను. వాళ్ళ అమ్మగారికి బాత్రూమ్ పక్కన బెడ్ వస్తే వేరే డాక్టర్తో మాట్లాడి ఆ బెడ్ని మళ్ళీ స్పెషల్ రూమ్కి మార్పించాను. అన్ని మంచి పనులు చేశాను. వచ్చేటప్పుడు బస్సు వెళ్ళిపోయిందని వాళ్ళు వేరే బస్సులోకి వస్తుంటే ఆయన నా మీద గొడవకు వచ్చాడు. అర్థమైందండి? ఊరోళ్ళందరూ వేసుకుని నా మీదకి వచ్చాడు. అతను ₹1 లేకుండా కంటి ఆపరేషన్ చేపిస్తే గొడవకు వచ్చేసాడు. గొడవకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. కానీ ఒక డాక్టర్స్ మీటింగ్లో కనపడినప్పుడు నేనే ముందుగా ఆయన ప్రైజ్లాడి చెప్పాను. అర్థమైందండి? దేవుడు చూసుకుంటాడు. అర్థమైందండి? దేవుడు చూసుకుంటాడు అని దేవుడు ఎప్పుడైతే అన్నాడు, వెంటనే మరి అతనికి దేవుడే తనకు శిక్ష వేశాడు. ప్రియమైన మనం ఎప్పుడు కూడా కంగారు పడకూడదు. మనం దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగాలి. అలాగని అతను తక్కువని నేను అనటం కాదు, పరిస్థితిని బట్టి నేను చెప్తున్నాను. మనం ఎప్పుడైనా సరే మన అన్నోళ్ళని మన మీద గొడవ తీసుకొచ్చినప్పుడు కూడా మనం క్షమించే మనసు మనకు ఉంటే దేవుడు మననే క్షమిస్తాడు. ఇది ఎన్నోదండి? 3. 1 నోవాహును చూస్తూ వచ్చాం, 2 మోషేను చూస్తూ వచ్చాం, 3 యోసేపు వలె ఉండటానికి చూస్తూ వచ్చాం. 4వ వ్యక్తిని చూద్దాం, యోబు గ్రంథం. యోబు గ్రంథం మనకు తెలిసిన సందర్భం ఏది? 1వ అధ్యాయం 11 నుంచి 22 చదువుక.
నిజమైన దేవుని బిడ్డలో ఇలా ఉంటారు. దేవుడు తనకి ఎన్ని కష్టాలు వచ్చినాయి అన్ని కష్టాలు సాతాను ద్వారా రప్పిస్తే అతను మాత్రం ఏ మాత్రం కూడా చెల్లించలేదు. ఏమన్నాడో చూడండి, పైకి తిరిగి కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, వారి ఇంటి వారు చనిపోయారు, తర్వాత గొర్రెలు, దాసీలు, మరి ఒంటెలు ఇవన్నీ అతనుకున్న ఆస్తి మొత్తం కూడా పాడైపోయింది, చనిపోయారు, అందరూ ఏమీ లేవు. అక్కడ ఏమంటున్నాడో చూడండి యోబు గారు, నేనును నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. చూడండి, తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులు ఏ విషయంలో యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. నువ్వెన్నిసార్లు దేవుని తిట్టుంటావు, ఎన్నిసార్లు తిట్టుంటావు దేవుడిని, ఎన్నిసార్లు. ఒకసారి జ్యోతి కూడా దేవుడిని తిట్టేస్తుంటుంది కనుక ఎన్నిసార్లు అంటే తొందరపాటు అనాలని కాదు, కానీ ఆ కోపములో దేవుడు నాకేం చేశాడు అది కనుక నోటి ఊతిపతంగా అంటారు. కానీ ఆ పదాన్ని కూడా యోబు ఉపయోగించాల. నిజంగా ప్రియమైన బిడ్డారా, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్క మాట కూడా ఆయన దేవుణ్ణి తిట్టలేదు, దేవుణ్ణి బాధపరిచామని ఆయన మీద నింద మోపలేదు, ఏమీ చేయలేదు. దేవుని పైకి ఏం చేశాడు, దేవుని స్తుతిస్తూ. మరి నీవు నేను దేవుని స్తుతిద్దామా? మరి యోబు వలె నీవు నేను ఉందామా? మనకి ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా ప్రభువునందు విశ్వాసం కోల్పోకుండా ఉందాము. అలా ఉండాలని ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. అందుకని బాధల్లోనూ చూడండి దేవుని అధికారాన్ని ఏ మాత్రం కూడా చూడండి దూషింపక, ఆయన అధికారాన్ని దూషింపకుండా ఆయన్ని స్తుతిస్తూ వచ్చాడు యోబు గారు. అన్ని బాధల్లో ఉండి కూడా. అంతేకాకుండా అతి భయంకరమైన బాధ ఏంటంటే నన్నెత్తి నుండి అరికాలు వరకు కురుపులతో మొత్తింది సాతాను. మొత్తితే అది గీక్కోలేక బాధ, ఉళ్ళంతా దురద, ఏం చేశాడు, బూడిద పోసుకొని చిల్లాపెంకి తీసుకొని రోడ్డు మీద మధ్యలో కూర్చొని కిక్కోవటం మొదలెట్టాడు. కుక్కలు వచ్చి నాగుతున్నాయి. భార్య వచ్చావు తెలుసా, నువ్వు దేవుణ్ణి దూషించి సరిపోగలదా అంట. అప్పుడు ఆయన మూర్ఖులలో మాట్లాడు, మాకు మరి సుఖాన్ని అనుభవిస్తావా, శ్రమ వచ్చినప్పుడు తట్టుకోలేవా? మనం ఏమంటాం, ఎండ వచ్చిన అమ్మో ఏంటంటే బాబు ఎండ, అమ్మో ఉండలేకపోతాం బాబోయ్ అంటాం. వర్షం వచ్చిన అబ్బే ఇదే వర్షం అండి అంటాం. సరే తమ్మో ఈ సరికి తట్టుకోలేకపోతాం. ఏదొచ్చినా ఏదో ఒకటి ఎంత మోపుతూనే ఉంటాం. మరి దేవుడు అన్నీ ఇస్తేనే మనం జీవించేది. దేవుడికి అన్నీ తెలుసు, అన్నింటినీ తట్టుకొని మనం ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, నిజంగా యోబు గారు అన్నింటినీ ఓర్చుకున్నాడు, అన్నింటినీ తట్టుకున్నాడు. దేవుణ్ణి మాత్రం దూషించలేదు, ఒక్క మాట కూడా ఎదురనలేదు. దేవుని విధేయత చూపించాడు. దేవుడు పోగొట్టుకుని మళ్ళీ ఎన్నంతలు సంపాదించుకున్నాడు, 200 ఆశీర్వాదం. చూసారా, దేవుడు నువ్వు ఎకరం పోగొట్టుకుంటూ మళ్ళీ 2 ఎకరాలు ఇచ్చాడు. 10 ఎకరాలు అయితే 20 ఎకరాలు, 100 ఎకరాలు అయితే 200 ఎకరాలు, ఒక గేదె అయితే 2 గేదెలు, అలా డబల్గా ఆస్వాదించి దేవుడు మళ్ళీ యోబుని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొచ్చాడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నువ్వెంత నమ్మకంగా నా పట్ల ఉంటున్నావు అని పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు నెగ్గాలి, మనం పడిపోకూడదు, శోధన వచ్చిందని కుంగిపోకూడదు. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. నా బిడ్డ ఎంతవరకు నన్ను నా మీద ఆధారపడి ఉంటుంది అని శ్రమనక శ్రమ వస్తుంది. వచ్చినప్పుడు మనం తట్టుకొని నిలబడినప్పుడు అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అది నా బిడ్డ నిజంగా అన్నిటికీ ఓర్చుకుంటుంది, తనకు నేను తప్ప ఎవరున్నానని అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రియమైన బిడ్డారా, మరి నీవు నేను మనందరం కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని ప్రభు దగ్గర ఆరాధించాలి. అవును ప్రభా, నేను కూడా ఒకప్పుడు యోబు వలె యోబు గారికి కష్టాలు తప్పిస్తే నేను కూడా ఎన్నోసార్లు యోబు వలె నిరీక్షణ లేకుండా మిమ్మల్ని ఎంతో దూషించిన వ్యక్తిగా ఉన్నాను. ప్రభా, ఈ రోజున నాకు వచ్చిన ఎన్ని శ్రమలున్నా సరే, ఎన్ని కష్టాలున్నా మిమ్మల్ని సంతోషంగా స్తుతించే బిడ్డగా మిమ్మల్ని నన్ను చేశారు ప్రభా.
అందుకు మీకు వందనాలు స్తోత్రాలని మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి, ఘనపరచాలి. యోబు వలె నీవు నేను, మనకు వచ్చిన కష్టాలు చాలా చిన్నవండి. మనం అనుభవించే అంత కష్టాన్ని దేవుడు ఎత్తురాట. అంతకంటే నువ్వు భరించలేనిది ఇవ్వడం. నువ్వు ఎంతైతే భరిస్తావో అంత కష్టాన్ని ఎలా చేస్తాడు. అది కూడా మనం తెచ్చుకున్నదే, దేవుడే ఇవ్వడం. మన మాట ద్వారా, మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన నడవడికల ద్వారా ఆ కష్టాలు మనమే తెచ్చుకుంటాం. వాటిని ఎలా చేస్తాడు దేవుడు? తర్వాత దాటిని తీసేస్తాడు, విజయం ఇస్తాడు. దేవుని మీద ఆధారపడతాడు. దేవుని మీద ఆధారపడలేదనుకో ఆ కష్టాల్లో ఎక్కువగా మునిగిపోయి నష్టపోయేవారిగా ఉంటాం. ప్రియమైన దేవుడారా, ఇప్పుడు దేవుని మనం ఏమేమి స్తుతించాలంటే, అవును ప్రభా, యోబు వలె ఆయన ఎన్ని బాధల్లో ఉంచిన మరి దేవుని స్తుతించాడు ప్రభా. అలాగే ప్రభా, ఈ రోజున నేను కూడా మిమ్మల్ని స్తుతించడానికి మీ సన్నిధికి నన్ను తీసుకొచ్చాను. నాకు ఇచ్చిన బాధలు చాలా చిన్నవి తండ్రి, అయినా సరే మీరు నాకు బాధలన్నింటినీ తీసివేసిన నెమ్మది, సమాధానం, సంతోషాన్ని ఈ రోజున ఇచ్చారు. అందులో మీకు వందనాలు స్తోత్రాలని మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ఇది ఎన్నోది? 4 అనుభవం. 5 అనుభవం లాస్ట్ మాట చూసుకొని ఆరాధించుకుందాం. మొట్టమొదట ఎవరి వలె మనం ఉండాలి? నోవాహు వలె నీతిమంతుడిగా ఉండాలి. మన చుట్టూ పరిస్థితులు ఎలాగున్నా సరే మనం యోవాహు వలె నీతిమంతుడిగా ఉంటూ దేవుని స్తుతిస్తూ రావాలి. రెండోది ఎవరిలాగా ఉండాలి? మోషే వలె ఉండాలి. మోషే ఎందుకని ఎలా ఉండాలి? తన దేవుని సుఖభోగాల కంటే తన దేవుని బిడ్డతో శ్రమ అనుభవించట మేలు అని సుఖభోగాలు విడిచిపెట్టి వచ్చాడు. ఆయనలాగా నీవు నేను దేవుని స్తుతించాలి. తర్వాత మూడోది ఎవరిని? యేసేపు నిందలు, ఒంటరితనం, శోధనలు ఎన్నొచ్చినా సరే దేవుని యందు నిలకడగా ఉంటూ దేవుని ప్రజలకు సహాయం చేస్తూ వాళ్ళ అన్నయ్యలో అతను చంపడానికి వచ్చిన అన్నయ్యలు కూడా ఎదురు నిలబడిన క్షమించే అంత ధైర్యం కలిగిన వ్యక్తి యోసేపు. అలాంటి మనసు దేవుడు ఈ రోజున నీకు నాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవుని మనం స్తుతించి రావాలి. 4వ వ్యక్తి ఎవరు? యోబు వలె. యోబు వలె ఉంటూ మనం దేవుని స్తుతించాలి. ఎలా స్తుతించాలి? ఆయన బాధల్లో, నిందల్లో, మరి అధికారాన్ని దేవుడు తీసేసిన, మరి ఎంతో భయంకరమైన శిక్ష వేసిన దేవుణ్ణి ఏమి దూషింపక ఆయన నోటితో ఏం చేశాడు? స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాడు. ఈ రోజున నీవు నేను కూడా అలా స్తుతించే బిడ్డగా ఉండాలని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తున్నాను. అలాగే లాస్ట్ మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఈ మాట చూద్దాం. చూడండి, 3వ అధ్యాయము 7-8 వచ్చిన చదవక. అది ఈయన పౌలు గారి వలె నీవు నేను ఎలా ఉండాలి ఇక్కడ ప్రభువు చెప్తూ వస్తున్నాడు. అయినను ఏవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము ఎలాగూ చేసుకున్నాడట? నష్టముగా ఎంచుకున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను నష్టంగా ఎంచుకుంటామా? క్రీస్తు నిమిత్తం అట్లే నష్టంగా ఎంచుకున్నాడట. అతను ఇదివరకే రోమా సామ్రాజ్యం తరపున ఉండేవాడు. అతను రోమియుడు, ఎంతో చాలా పేరు ప్రతిష్టలు ఉన్నవాడు, జ్ఞానం కలిగిన వ్యక్తి. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న టైంలో అలాంటి వ్యక్తి ప్రభు కొరకు ఎలా నిలబడ్డాడో చూడండి. ఈ రోజున క్రీస్తు బిడ్డల్ని చిత్రహింసలు చేయాలని రోమా రాజ్యం దగ్గర, రాజు దగ్గర పత్రికలు తీసుకొని ఒక పాండ్రాక ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళంతైనా నాశనం చేయాలి, వాళ్ళని కొట్టాలి, వాళ్ళ జైల్లో పడేయాలని గుర్రాల మీద వస్తుంటే వంటిమిల్ దగ్గర రాంగలోని కాలువ దగ్గర ఏం కనపడదు? గొప్ప వెలుగు కనపడదు. గుర్రాలన్నీ ఆగిపోయిన వెంటనే చూసారా, వెంటనే పడిపోయారు. కళ్ళుకు కాయలు వచ్చేసింది, ఏమి కనపడట్లా. అక్కడ ఉన్న వారు అందరూ తీసుకెళ్ళారు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నువ్వెవడో అంటాడు ఆయన. నువ్వెవరో హింసించడానికి? నువ్వు కదా, నిన్ను ప్రజలాడు హింసిస్తున్న ప్రభుని కాదా అని చెప్తూ తర్వాత వెంటనే వెళ్ళి ఆ ప్రాప్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకో,
నీకు దేవుడు కంటి చూపిస్తాడని కానీ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు నేను మరి ఎలాగ ఆరాధిస్తున్నాం దేవుని ఒక్కసారి జ్ఞాపకం తీసుకోండి. యేసును కూర్చిన జ్ఞానము అతి శ్రేష్టమైనది గుర్తిస్తున్నావా లేదా? నీకు లాభమైంది మరి కూడా నష్టంగా ఎంచుకుంటున్నావా? నీకు లాభం అంది దానివల్ల నువ్వు నష్టంగా ఎంచుకుంటున్నావా? ఎంచుకోవట్లా. మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి, మనము ప్రార్థన చేసుకోవాలి, ఆరాధించాలి దేవుణ్ణి. ఎలా ఆరాధించాలంటే అపోస్తలుడైన పౌలు వలె ఆరాధిస్తూ రావాలి. ఆయన లాస్ట్లో ఏమైందో తెలుసా? రోమీలు అందరూ కూడా అతను శిక్షించడానికి ఆయన్ని కొరడాలతో కొట్టి చిత్రహింస చేసి లోపల వేసినప్పుడు అతను ఏం చేశారంటే రోమీలు తీసుకువెళ్ళి అతన్ని శిక్షించడానికి ఆయనకి వేశారు. వేసిన వెంటనే శిక్ష వేసిన వెంటనే అతన్ని తల నరికి చంపేయాలి. అప్పుడు ఏమంటాడో తెలుసా అపోస్తలుడైన పౌలు? మీరు నన్ను గదిలో పెట్టి చంపొద్దు, సమాజం మొత్తాన్ని పిలవండి, అందరి మధ్యలో సమాజం మధ్యలో నన్ను చంపండి, నాకు శిక్ష వేయండి అని అందరు చూస్తుండగా తీసుకువెళ్ళి అక్కడ మొద్దు ఉంటుంది. ఆ మొద్దు దగ్గర తన తలని తీసుకువెళ్ళి ఇలా పెడతాడు. నరకమని తలని తీసుకెళ్ళి ఎదర పెడతాడు. నేను క్రీస్తు కొరకు సరిపోతున్నానని చెప్పి, మీరు క్రీస్తు కొరకు జీవించాలి అని చెప్పి సువార్త ప్రకటించి తల తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. తలను ఒక ఆతతో నరికితే అవతల పడతారు. ఆ రక్తం అంతా చిల్లి అందరూ కూడా ప్రభుని అంగీకరిస్తారు. తెలుసా? అంత గొప్ప సాక్ష్యం అపోస్తలుడైన పౌలు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు కూడా లాభం వచ్చేది కూడా నష్టంగా ఎంచుకుంటూ వచ్చాడు, కష్టపడుతూ వచ్చాడు. అలా వచ్చి దేవుని స్తుతిస్తూ వచ్చాడు. మరి నిజంగా ఆయనలాగా నువ్వు జీవిస్తే, ఆయనలాగా ఆయన నువ్వు గ్రహిస్తే, ఆయన నువ్వు తెలుసుకొని ఉంటే, నువ్వు కూడా అపోస్తలుడైన పౌలు వలె ఉండి లాభాన్ని కూడా నష్టంగా ఎంచుకుంటూ దేవుని కనపరుస్తూ మహిమపరిచే బిడ్డగా ఉంటావని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. మరి దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. ఇప్పుడు వరకు 5 అంశాలు చూస్తూ వచ్చాం. 5 కూడా నోవహు వలె జీవించాలి, మోషే వలె మనము జీవించి ఆరాధించాలి, యోసేపు వలె జీవించి ఆరాధించాలి, యోబు వలె జీవించి ఆరాధించాలి, అపోస్తలుడైన పౌలు వలె జీవించి ఆరాధించాలి. ఈ 5 అనుభవాన్ని తలపోసుకుంటూ దేవుని మనం ఏం చేద్దాం? ఈ రోజున స్తుతించి ఆరాధిద్దాం. మోకరించండి అన్న మన మధ్యకి వచ్చారు. మోకరించి దేవుని స్పష్టంగా తేటగా దేవుని స్తుతిద్దాం. దేవుడి చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.